Hi friends, welcome to explore my channel. Don't forget to subscribe. హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఈరోజు మన ఊర్లోనే ఒక కొత్త ఎక్స్ప్లోరింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. కంప్లీట్గా వీడియో అయితే వాచ్ చేయండి. సో చాలా బాగుంటుంది వీడియో. సో మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా మా ఊరి ప్రజలే అనమాట. వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలా ఒక గ్రామ దేవతని పూజించే అలవాటు అయితే వెళ్తుంది. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ఊర్లోకి ఎంటర్ అవుతాం అనమాట. బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే నా బ్యాక్గ్రౌండ్లో కొంతమంది ఆడవాళ్ళు మంచిగా నీట్గా తయారేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం వాళ్ళ యొక్క పొంగలి తీసుకొని వాళ్ళు కంప్లీట్గా చెట్టు చుట్టూ అయితే తిరుగుతారు. ఈ చెట్టు చుట్టూ దాదాపు 3 నుంచి 4 చుట్లు అయితే దీని చుట్టూ తిరిగేసి వాళ్ళ యొక్క పొంగల్ని దేవునికి అయితే సమర్పిస్తారనమాట. కంప్లీట్ వీడియో అయితే మీరు చూడండి, అది కూడా మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్. సో ఇది ఆల్మోస్ట్ మా ఊర్లోనే సెంటర్ ఆఫ్ ద విలేజ్లో ఉంటుంది అనమాట. చాలా మధ్యలో అయితే ఉంటుంది. దీని వయసు ఆల్మోస్ట్ 150 నుంచి 200 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే మా ఊర్లో ప్రస్తుతం ఉన్న ముసలి వాళ్ళకి కూడా ఈ చెట్టు ఎప్పుడు నాటారు అనేది కూడా వాళ్ళకి కూడా మాకు తెలియదు అనమాట. సో వాళ్ళు నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఇది మన పూర్వీకులు నాటిన చెట్టు అనగా చెప్పారనమాట. అంత పెద్ద చరిత్ర ఉన్న ఒక గొప్ప చెట్టు అని చెప్పొచ్చు అనమాట ఈ చెట్టుకున్న ఆ ప్రత్యేకత. సో వీళ్ళు పొంగల్ని తీసుకొని చెట్టు చుట్టూ తిరిగేసి వీళ్ళ యొక్క పొంగలి కానీ ఇవన్నీ కూడా దేవతకి సమర్పించి ఆ దేవత దగ్గర వీళ్ళు కొన్ని కోరికలు అయితే కోరుకుంటారనమాట. ఆ కోరికలు ఖచ్చితంగా ఈ దేవత వీళ్ళకి నెరవేరుస్తుందని ఒక నమ్మకం. ప్రతి సంవత్సరం అయితే ఈ ట్రెడిషనల్ ఫెస్టివల్ని మా ఊర్లో అయితే జరుపుకుంటారనమాట. ఈ చెట్టుని మీరు చూస్తే ఈ చెట్టుని ఏమని పిలుస్తారంటే అంకమ్మ తల్లి అని చెప్పి పిలుస్తారనమాట. సో ఈ అంకమ్మ తల్లి ఏదైతే ఉందో, ఈ అంకమ్మ తల్లి మా ఊరి నడి బొడ్డులో అయితే వెలిసిందనమాట. ఈ అంకమ్మ తల్లికి ఖచ్చితంగా మా ఊర్లో ఒక జాతర లాగా, ఒక చిన్న ఫెస్టివల్ లాగా అయితే దీనికోసం అయితే జరుపుకుంటారు. సో దీనికోసం ఎక్కడి నుంచో దూరం నుంచి చుట్టాలు కూడా మా ఊరికి అయితే వస్తారనమాట. వచ్చేసి వాళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన మర్యాదలు అయితే మా ఊరు వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. సో మీరు చూస్తున్నారా, వీళ్ళు కథ చెప్పడానికి వచ్చారనమాట. ఈ ఊరి యొక్క అంకమ్మ తల్లి యొక్క కథ చరిత్ర గురించి చెప్పడానికి వచ్చారు. మీరు ఇక్కడ చూస్తే అక్కడ కంప్లీట్గా వాళ్ళు రౌండ్స్ అయితే తిరిగేసిన తర్వాత ఆ చెట్టు చుట్టూ తిరిగేసి ఇక్కడికి వచ్చి వీళ్ళు పొంగల్ని అయితే వండుతారు. అక్కడే ఓన్గా ప్రిపేర్ చేస్తారనమాట. ఇంటి దగ్గర ఇక్కడ ప్రిపేర్ చేసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టరు. సో ఇక్కడ ఓన్గా వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ దేవతకి సమర్పిస్తారనమాట. సో ఎందుకు వీళ్ళు ఇలా పొంగల్ని వండి ఇలా పెడతారు అంటే దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట. ఏంటి అంటే ఇలా పొంగల్ని వండి దేవతకి సమర్పించడం వలన ఈ ఊరు కరువు కాటకాలు లేకుండా సస్యశ్యామలంగా ఉంటుందనే ఒక కోరికతో వర్షాలు పడడానికి కానీ, పంటలు బాగా పండుతాయి, వర్షాలు పడతాయి, సకాలంలో పనులు దొరుకుతాయి అనే చిన్న కోరికలు వీళ్ళకి అయితే ఉంటాయో ఈ కోరికలను తీర్చమని చెప్పేసి వీళ్ళ యొక్క మొక్కులను అయితే ఆ దేవతని అడుగుతారు. సో ఆ దేవత వీళ్ళకి తప్పకుండా కరుణిస్తుంది అనమాట. ఇంతవరకు మా ఊర్లో ఎలాంటి కరువు కాటకాలు కూడా రాలేదు కాబట్టి వీళ్ళైతే తప్పకుండా ఇదైతే చూపిస్తారనమాట. మీరు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మా ఊరి యొక్క పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మాకు ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఫెస్టివల్ని అయితే చాలా హ్యాపీగా అయితే జరుపుకుంటారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు నడి సెంటర్లో ఉంటుందన్నమాట. వీళ్ళందరూ పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. పొంగల్ ప్రిపేర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పొంగల్ దేవతకి సమర్పించిన తర్వాత వీళ్ళు ఎవరైతే వాళ్ళ స్తోమతకి తగిన విధంగా వాళ్ళు కొన్ని ఏటలు అయితే కోస్తారనమాట. అంటే వీళ్ళు కొన్ని కోళ్ళు కానీ అలాగే మేకలు కానీ వీళ్ళైతే దేవతకి బలి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కూడా మీకు అయితే చూపిస్తాను విజువల్స్. సో బేసిక్గా జంతు బలి అనేది చాలా తప్పు, అది మేము కూడా ఎంకరేజ్ చేయం. కానీ బాహుబలి సినిమాలో కూడా మీకు జంతు బలి అనేది కామన్, మీకు తెలుసు. ఎందుకంటే కొన్ని బలి ఇచ్చిన తర్వాతే ఆ ఊరికి పట్టిన దరిద్రం కానీ లేకపోతే ఆ ఊరికి పట్టిన ఏదైనా పీడ ఉంటే పోతుందని ఒక నమ్మకం అనమాట. దానికోసం కూడా బలి ఇవ్వడం జరుగుతుంది. సో బలి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ గుంటలో అయితే బ్లడ్ అయితే వేస్తారనమాట. రక్తాన్ని అయితే అక్కడ పోసేసి ఆ గుంటని కప్పేస్తారు. అదొక ఆనవాయితీగా వస్తుంది అనమాట. సో మీరు చూస్తే చాలా పెద్ద చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు. సో ఈ చెట్టు కింద ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఆ రచ్చ ఏదైతే ఉందో ఆ రచ్చ మీద పడుకొని సో ముచ్చట్లు చెప్పుకోవడం కానీ, సో అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క కష్టాలన్నీ మర్చిపోయి అందరితో హ్యాపీగా కలిసి ఉంటారు. అదే విలేజ్ అంటే. సో విలేజ్లో అందుకే విలేజెస్ ఆర్ మేడ్ బై ది సిటీస్ అనమాట. సో విలేజెస్ లేకపోతే సిటీస్ లేవు, సిటీస్ లేకపోతే టౌన్స్ లేవు, టౌన్స్ లేకపోతే అసలు స్టేటే ఉండదు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మన
రాష్ట్రంలోని ఇలాంటి ఫెస్టివల్స్ అని చూస్తాం. ఇక్కడే కాకుండా తెలంగాణలో కూడా ఇలాంటి ఫెస్టివల్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. సో ఇది వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు అనమాట. మీరు చూస్తే కొబ్బరికాయలు కానీ అన్నీ తీసుకొచ్చి దేవతకి సమర్పిస్తారు. సో మీరు కంప్లీట్గా వీడియో అయితే వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మీకోసం మీ ముందుకైతే తీసుకొస్తాను. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించే విజువల్స్ ఏతున్నాయో వాళ్ళు కొబ్బరికాయలు అయితే దేవతకి సమర్పిస్తున్నారనమాట. సో కొబ్బరికాయలు దేవతకి సమర్పించి పొంగల్ సమర్పించిన తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉందో అది కోళ్ళు కానీ మేకలను కానీ బలి అయితే ఇస్తారు. బలిచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి అంటే వాటిని తీసుకెళ్ళేసి హ్యాపీగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వండేసి వాళ్ళైతే దాన్ని భోజనం చేస్తారనమాట. సో ఇలా అయితే ఈ చిన్న ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. సో ఇది ఎందుకు ఇలా జరుపుకుంటున్నారు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇలా జరుపుకోవడం వలన ఈ ఊర్లో కరువు రాకుండా పంటలు బాగా పండాలి, ధాన్యం అనేది బాగా దిగుబడి జరగాలి. సో ఎవరికి కూడా ఎలాంటి కరువు లేకుండా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకో అని చెప్పేసి ఆ గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో అంకమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెను వీళ్ళు వేడుకుంటారు. సో అలా వేడుకొని ఆమెను ప్రసన్నం చేసుకున్న తర్వాత వీళ్ళైతే పంటలను కానీ మళ్ళీ వీళ్ళు కల్టివేషన్ చేసుకోవడానికి కానీ రెడీ అవుతారనమాట. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక ఆనవాయితీ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ ఈ చెట్టు అయితే మా పూర్వీకులు నాటిన చెట్టు అనమాట. ఇది ఎవరు కూడా ప్రస్తుతం అయితే దీని వయసు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి.